వద్దు మనకి, అంతే అంటారా కదా? సంవత్సరం నిండు ఉన్న టెన్షన్లన్నీ తీసేస్తాం మనం. సర్వీస్ అసోసియేషన్ ఆర్గనైజేషన్, సో వారి కోసం ఒకసారి గట్టిగా 30 సంవత్సరాలు అండ్ అది అలా మన అందరి కోసం అద్భుతమైన ఇప్పుడు దాకా పాటలు వింటూనే ఉన్నాం. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలికేద్దామండి. అసలు ఏంటో మా సీతక్క మహిమ, 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వాళ్ళకి అందరూ సీతక్కనే అంటారు కదా. బిడ్డ అంట చూసిర్రా, ఓ ఆడపిల్లలందరికీ ఒక ఆదర్శంగా నిలిచిన సీతక్క. మరి ఇందాక కొండ సురేఖ గారు అన్నట్టు ఒక పాట పాడతా అన్నారు. మరి ఎంతమంది ఆ పాటను వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు స్వాగతం పలికి. తొలిలను నిలిపించిన సీతక్క ముందు మనం ఇంత గమ్మునుంటే కొండ సురేఖ గారు వచ్చారు. మరి ఎంతసేపటి నుంచో మనం వెయిట్ చేస్తున్నారు. మంగ్లీ గారి కోసం కూడా ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. సంవత్సరాలుగా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ జరుపుతుంది మన తెలుగు ఇంటి ఆడపడుచులకి మాత్రమే. మరి మైనంపల్లి హనుమంతరావు గారు కానివ్వండి, మైనంపల్లి రోహిత్ గారు కానివ్వండి, ఏమి సరిపోతలేదు ఆడవాళ్ళు. ఏం బతుకమ్మ ఆడి ఆడి మొత్తం యాస్టకు వచ్చిందా ఏమి? జర్రా గట్టిగా, ఇంకా గట్టిగా, అది అస్సలు స్వాగతం పలికితే ఎట్లుండాలి మన. మైనంపల్లి డాక్టర్ రోహిత్ గారు వచ్చారు కాబట్టి మరి వారికి అంత హనుమంతరావు కూడా వేదిక రావాల్సిందే మనవి చేసుకుంటూ ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి మైనంపల్లి హనుమంతరావు గారి కోసం. సరిపోతలేదు, ఆయన చిరునవ్వుకే గట్టిగా వేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది యంగ్ డైనమిక్ లీడర్ గా మైనంపల్లి డాక్టర్కి జ్ఞానం ఉండి ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచి నలుగురికి మంచి చేయాలంటే ప్రజలే గెలిపిస్తారు అనే దానికి మైనంపల్లి రోహిత్ గారే నిదర్శనం అండి. ఒక్కసారి గట్టిగా మైనంపల్లి హనుమంతరావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా మనవి చేసుకుంటారు. సంతోషకరమైన వాతావరణంలో మళ్ళీ ఇంటికి చేరుకునేటువంటి కార్యక్రమం మనం చేస్తాం. కాబట్టి ఈ బతుకమ్మ పండుగకున్న ప్రతిష్ట మనందరికీ కూడా తెలుసు. మరి దీన్ని మనమందరం కూడా ఇలాగే కొనసాగిస్తూ మన కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండేలాగా, మన భవిష్యత్తు ఉండేలాగా, మనం అందరం తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేలాగా మరి ఈ యొక్క ఆశీర్వాదం అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ మన కథలు వర్తమానంగా ఉంటే నేను పాట పాడతా. చిందు చిందులమ్మ శివుని చిందులమ్మ మాటలే మీరు వాడండి, వాడండి చిందు చిందులమ్మ శివుని ముద్దులమ్మ బంగారు బొమ్మతో చిందులమ్మ శివుని ముద్దులమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన బంగారు నీళ్ళకు పోతే బంగారు నీళ్ళకు పోతే భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తులమ్మ శివుని ముద్దులమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన
అలాగే ఓమటక్క గారిని గారు సత్కరించుకోవాలి. అందరి గారి ప్రేమలకి ఓ నా చెల్లెలు సాటి చెప్పు మేడం సైడ్ నుంచి మేడం ఒక్కసారి గట్టిగా చెప్పండి. మా సీతక్క కూడా ఇక్కడికి వస్తే అంతే ఆనందంగా ఉంటుంది. ఏమంటారు మీరంతా? అయిపోయింది 2 నిమిషాలు. చేసుకోవాలి కదా మీరంతా కూడా. Yes. మరి సుజాత ఈ స్టేజ్ పైన ఒక్కరికి జరుగుతున్నట్టే అందరికి జరుగుతున్నట్టే తాజా వార్త ప్రకారం మీ అందరూ ఒక మాట చెప్పాలి. అలా మహిళా కమిషన్ చైర్పర్సన్ వారికి కూడా సన్మానం జరిగింది. మనతో పాటు బతుకమ్మ ఆడితే ఎంత ఆనందంగా ఉంటది. ఉంటదా ఉండదా? మరి ఇక్కడ మనం చక్కగా ఒక మంచి పాట. మీరు రెడీ అంటే మేము రెడీ సార్. స్టేజ్ ఒక్కరు కనిపించొద్దు, స్టేజ్ పైన ఏ ఒక్కరు ఉండకూడదని మనవి చేసుకున్నారు. లెఫ్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కిందికి దిగిపోవాలి. మరి సీతక్క గారు వచ్చేసారు, కొండ సురేఖ గారు వచ్చేసారు. జర వెనకాల జరగాలి మొత్తం జల్దీ అది పిల్లలు కింద దిగాలి. గట్టిగా ఓ వేసుకుంటే వస్తారు. అది చూసారా అసలు నవరాత్రుల్లో బతుకమ్మ వచ్చా వెలసా వేడుకొలుపే వేడుక నదుల తీరం పల్లేరి ఇప్పుడు నిలిచే జంటలు రంగవల్లి సరిగా సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మన ఇంటి బతుకమ్మ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మరోసారి థ్యాంక్ యూ సో మచ్. మైనపల్లి రోహిత్ అన్న.
మీ అందరికీ అలిగిన బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మైనపల్లి హనుమంతరావు అన్న. థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్ యూ రోహిత్ గారు నన్ను ఈ కప్లో పాల్గొనేలా చేసినందుకు. అండ్ సీతతో నేను కూడా సీతతో స్టేజ్ పైన చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఈ బతుకమ్మ. మహిళా నాయకురాలు గౌరవనీయులు అక్క భవానక్క గారు కార్యక్రమం అనుకోదు. మంగ్లీ పేరు చెప్తారా? మంగ్లీ అసలు పేరు తెలుసా మీకు? తెలియదా? మంగ్లీ అసలు పేరు తెలియదా? నేను పాడని ఇక మీరు చెప్తే వాడతలేదు. పెద్దలందరికీ కూడా నమస్కారం. అండ్ మన హీరో టుడేస్ హీరో మిస్టర్ రోహిత్ పిల్ల కావాలి మా ఇంట్లో ప్రతి ఒక్క తల్లి కోరుకుంటుంది. అయితే ఒక అమ్మ తనకు బిడ్డలేరు ఉండేటట్టు చూసుకోండి. అందరూ కూడా బతుకమ్మని మంచిగా ఆడుకో. దయచేసి బయటకు వదులు బారికేలు దాటి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా ఆశీర్వదించి మరి అసెంబ్లీ పంపినందుకు మరి కృతజ్ఞతతో ఆడబిడ్డలకు రుణం తీర్చుకునే ఒక ఉద్దేశంతో మన హనుమంతన్న గారు గౌరవ మెదక్ శాసనసభ్యులు అందరూ కూడా మరి చీరల పంపిణీ కార్యక్రమం చేయబోతా ఉన్నారు. మరి 10 ఏళ్లుగా ఈ ప్రాంతంలో వివక్షతకు గురైనప్పటికీ కూడా అమ్మ చీరలు ఎట్లున్నాయి అమ్మా? చీరలు బాగున్నాయా? నీకమ్మ చీరలు బాగా ఉన్నాయా? ఉన్నాయినా కేక్నా? మైనంపల్లి గారికి థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఆ బతుకమ్మ చీరల కన్నా ఈ చీరలు మైనంపల్లి గారి పుణ్యాన చాలా మంచిగా ఇచ్చారు. అమ్మ ఇక్కడ టీవీ చీరలు ఎట్లున్నాయా? నచ్చినాయా? బాగున్నాయా చీరలు? హనుమంతన్న పాలన ఎట్లుంది? బాగుందా? మంచిగా చూసుకుంటున్నారా? హ్యాపీ దసరా. చీరలు ఎల్లోనా బాగున్నాయా? హనుమంతన్న పాలన ఎట్లుంది? బాగుందా? బాగున్నారా? హ్యాపీ దసరా. హ్యాపీ దసరా చెప్పండి. చీరలు ఎలా ఉన్నాయండి? చీరలు బాగున్నాయా? బాగున్నాయి. హనుమంతన్న బాగున్నాయి. హనుమంతన్న పాలన ఎక్కడ ఉంది? బాగుందా? బాగుందన్న. దసరా హ్యాపీ దసరా చెప్పండి. హ్యాపీ దసరా హనుమంతన్న. ప్రజలందరికీ కూడా బతుకమ్మ అలాగే బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈరోజు మెదక్ ఊరంతా
పండగ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఇంటి మహిళా సోదరుమణి ఈ గ్రౌండ్ లో ఉన్నట్టు కనబడుతుంది. ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారి సుపుత్రుడు, అలాగే మీ నియోజకవర్గం శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ గారు నిర్వహించినటువంటి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి అందరి ప్రియతమ నాయకురాలు, ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఉన్నటువంటి మీ అందరి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు ఇంతమంది కూడా మైనంపల్లి మన సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుతూ అందరి ఆడపడుచులని కూడా ఈ వేదిక మీద తీసుకొచ్చి మెదక్ పట్టణంలో ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నటువంటి సోదరులు గౌరవనీయులు పెద్దలు మైనంపల్లి హనుమంతన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరిమణి సీతక్క గారికి, మంత్రివర్యులు సీతక్క గారికి, అందరూ ఒకసారి చెప్పండి. ఎక్కడ సీతక్కకి ఎంత దూరం నుంచి వచ్చింది, అవునా కదా? అలాగే ఇప్పుడే మనతో సంబరాల్లో పాల్గొని ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిపోయినటువంటి గౌరవనీయులు సోదరిమణి మంత్రివర్యులు కొండా సురేఖక్క గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణి కాల్వ సుజాత గారికి, కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారికి, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరల శారద గారికి, స్థానిక ఎమ్మెల్యే సోదరులు చిన్నవాడైన పెద్ద గురువుతోని ఆడపడుచుల పండుగలో భాగస్వామ్యమైతూ అందరినీ బ్రహ్మాండంగా పండుగ జరుపుకోవడానికి వారి అవకాశం కల్పించినటువంటి సోదరులు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారికి కూడా ఒక్కసారి చెప్పడం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ బతుకమ్మ పండుగ మనందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని ఈ పండుగ నిర్వహించుకుంటాం. అయితే మీ అందరూ కూడా ఒక విషయం తెలవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి పండుగ లేదు. మనము అంటే బతుకమ్మ పండుగ అంటే ఒక ప్రకృతిని ఆరాధించడం, అంటే మన దగ్గర ఉన్నటువంటి పూలను మన అడవిలో కానీ మన చేనుల్లో కానీ మన గట్టున కానీ పూస్తున్నటువంటి పూలన్నీ కూడా రకరకాల పూలను తీసుకొచ్చి ఆ పూలని మనం ఒక బతుకమ్మగా పెంచుకొని ఒక అమ్మవారిలాగా ఆ బతుకమ్మ మీద మన పసుపుతో వేసుకున్నటువంటి గౌరవాన్ని పెట్టుకొని ఒక అమ్మవారి ప్రతిరూపంగా మనం కొలుచుకుంటాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతిని ఆరాధించే ఒక ఘనమైన కార్యక్రమం వల్ల బతుకమ్మ ఆడపడుచు ద్వారా ఉన్నది. అయితే మీ అందరు కూడా తెలుసు, ఇదే బతుకమ్మ పండుగను తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా బతుకమ్మ నెత్తి మీద పెట్టుకొని ఉద్యమం చేసిరా లేదా? చేసిరు కదా. అంటే ఒక ఉద్యమంలో కూడా బతుకమ్మను మన నెత్తిన పెట్టుకొని ప్రపంచంలో ఎక్కడ ఇట్లా ఉద్యమం జరగలే, మన తెలంగాణలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఆడపడుచులందరూ కూడా బతుకమ్మను మరి ఇవాళ మా కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులు మా గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, అదేవిధంగా మరి మన ఇన్ఛార్జ్ మెదక్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, అదేవిధంగా మరి మన అందరి నాయకుడు, మన అందరి బిడ్డ, మన మెదక్ బిడ్డ శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి, అదేవిధంగా శ్రీమతి నేరెల్ల శారద గారికి, శ్రీమతి కాల్వ సుజాత గారికి, శ్రీమతి శోభారాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు, మరి మరీ ముఖ్యంగా నా మెదక్ మహిళా కుటుంబ సభ్యులు, నా మహిళా సోదరులకు అందరు కూడా మరి పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇవాళ ఇది మీ పండుగ, మన పండుగ. మరి మీరు మీ బిడ్డని గెలిపించుకున్నాక ఇది మొదటి బతుకమ్మ పండుగ కాబట్టి మరి ఘనంగా చేద్దాము, మనం అందరం కూడా కుటుంబం లాగా మరి దీన్ని చేసుకుందామని చెప్పి ఒక ఉద్దేశంతో మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే కాదు మీరు బతుకున్నంత కాలం, నేను బతుకున్నంత కాలం, నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, మీరు బతుకున్నంత కాలం, నేను బతుకున్నంత కాలం మనం ఇట్లనే కుటుంబ సభ్యుల్లాగా ఉందాం. ఒక కుటుంబం లాగా మరి ప్రతి పండుగ కూడా మరి జరుపుకుందామని చెప్పి మరి ఇవాళ ఇది
మీ పండుగ. మరి ఎక్కువ మాటలు చెప్పదలుచుకోవట్లేదు. ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టే విధంగా మరి మన మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మరి సేవా కార్యక్రమాలలో మరి ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి మీ అందరికి ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. గట్టిగా వినిపిస్తేనే చప్పుడు. జై తెలంగాణ. జై తెలంగాణ. ధన్యవాదాలు. మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతన్న గారు మరి నియోజకవర్గంలోని బతుకమ్మ పండుగను ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరు కూడా చీరను కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మరి చీరలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ఎస్ఓ మరి గౌరవ శాసనసభ్యులు మెదక్ గారికి, హనుమంతన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు అక్క సీతక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై బతుకమ్మ. మా అక్కలకు అన్నలకు అందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున మెదక్లో ఉన్నటువంటి ఆడపడుచులందరినీ మరి ఆహ్వానించి మంచి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి బతుకునిచ్చేటువంటి తల్లి బతుకమ్మను మనం ఏ రకంగా మరి గౌరవించుకోవాలి, పూజించుకోవాలి, భవిష్యత్ తరాలకు అందించాలటువంటి లక్ష్యంతో ఇక్కడికి మనల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి మైనంపల్లి హనుమంతరావు అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. మరి 20 సంవత్సరాలుగా వారికి నాకు వారితో ఒక అన్నా చెల్లెల అనుబంధం ఉంది. ఆ అనుబంధం రీత్యానే నేను ఇవాళ ఎంతో దూరం ఉన్నా కూడా తప్పని పరిస్థితులలో మరి ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఆహ్వానించినందుకు వారికి, అదేవిధంగా రోహిత్ గారికి, మరి వదినమ్మ వాణి గారికి, అదేవిధంగా కోడలు మా అన్న కోడలు శివాని గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద గారు, మీ మెదక్ బిడ్డ మరి కార్పొరేషన్ మహిళా కార్పొరేషన్ చైర్మన్ మన బండ్రు శోభారాణి గారు, సోదరిమణి మన వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు, అదేవిధంగా మన భవానీ రెడ్డి గారు, మీ ప్రాంతమే వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా సోదరిమణులకు, చిన్నారులకు, యువకులకు, పత్రికా మీడియా సోదరులకు, పోలీస్ అధికారులకు, మిగతా అధికార బృందానికి అందరికీ కూడా అడ్వాన్స్ మరి బతుకమ్మ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. నేను వస్తుంటే కూడా ఈ సిద్దిపేట కానీ మెదక్ కానీ మొత్తం మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా చెరువులు ఉండేది. చెరువులకు బతుకమ్మకు చాలా గొప్ప అనుబంధం ఉంది. బతుకునిచ్చే తల్లి బతుకమ్మ అని మనం మొక్కుతాం. ఎందుకంటే చెరువు కింద పారకంతో మన పంటలు పండుతాయి. 100 ఏళ్ల నుంచి కూడా మనం చెరువుల మీద ఆధారపడి వ్యవసాయం కానీ, మంచినీళ్ళు కానీ, స్నానాలు కానీ, బట్టలు కానీ మరి 100 ఏళ్ల నుంచి చెరువు దగ్గరనే మన కార్యక్రమాలు ఉండేది. మరి పంటలు పండి ఇళ్లలోకి వచ్చినాక జరుపుకునేటువంటి పండుగ మరి ఆకాశపాయ పంటల మీద, అంటే వర్షాధార పంటల మీదనే బతికేది. చెరువులు నిండితే చెరువు కింద ఉన్నటువంటి పంటలు పండేది. ఈ క్రమంలోనే మరి మనకు చెరువు నిండిన తర్వాత ఈ పండుగ కూడా వస్తుంటుంది. ఈ పండుగలో ముఖ్యంగా మనం పెట్టేటువంటి తీరొక్క పువ్వులో మరి ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపుకు కూడా ఒక ఔషధ గుణం ఉన్నది, యాంటీబయాటిక్. మనము మరి గౌరమ్మను పేర్చి మొక్కుకొని మరి సుమంగళిగా ఉండాలని దేవుళ్ళను మొక్కుతూ బతుకమ్మను కొలుస్తూ బతుకమ్మ ఆటలు ఆడుతూ మరి తర్వాత చెరువులో వేస్తాం. చెరువులో వేస్తే చెరువు కూడా శుద్ధి అవుతుంది. ఒకప్పుడు మనం చెరువుల నుంచే బిందెలలో నీళ్లు ముంచుకొచ్చి ఇళ్ళలో పెట్టుకొని తాగేది. కాబట్టి చెరువు యొక్క విశిష్టత చాలా గొప్పది. అందుకని బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క బాగుండాలని మా అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఆడపిల్లలను ఎదగనివ్వండి, ఆడపిల్లలను గౌరవించండి, ఆడపిల్లల్ని బతకనియండి, మరి ఉన్నత స్థానాల్లోకి వచ్చే విధంగా మా సోదరులందరూ కూడా మాకు అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ మరి చాలాసేపటి నుంచి మీరు అందరు ఇక్కడ ఉన్నారు. మహిళా కూతుళ్లను ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరు. పెద్ద ఎత్తున ఏ బస్సులలో చూసినా ఎక్కువ
పండుగ పూట అక్కలందరూ కూడా వాళ్ళ తల్లిగారి ఇళ్ళలోకి వెళ్తూ ఉన్నారు. అదే విధంగా పెరిగిన ధరలతోటి ఇబ్బంది పడతారని గ్యాస్ సిలిండర్లు కూడా 500కే ఇవ్వడం జరుగుతుంది. మరి ఒకప్పుడు 100 ఎకరాలున్న ఉచిత కరెంటు పోయేది, కానీ ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉంటే మాత్రం పేదోళ్ళకి కరెంటు ఫ్రీగా వచ్చేది కాదు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మహిళలకు లాభం చేయాలని, అదేవిధంగా మహిళా శాఖ నుంచి కూడా 17 రకాల వ్యాపారాలను మహిళలకు అందిస్తూ ఉన్నాం. మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, కోటీశ్వరులు కావాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కళ. కాబట్టి మీరందరూ కూడా ఈ బతుకమ్మను సంబరాలతో జరుపుకొని ప్రతి కుటుంబం ఆనందోత్సవాల మధ్య ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై బతుకమ్మ.